హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ మాదేం కూర చెప్పండి. టాటాయ్. ఇదిగోండి, ఏం కూర అనుకుంటున్నారు? ఇది ఏం కూర ముందు కనుక్కోండి. ఇది ఏం కూర తెలిస్తే మంచి కామెంట్ పెట్టండి. ఈ కూర పేరు కానీ దీని విలువ కానీ ఇది తింటే ఎందుకు మంచిదో కానీ మీరే చెప్పండి. ఇది చిన్నప్పుడు మా నాయనమ్మ చాలల్లో కోసుకొని ఏరుకొని తీసుకొచ్చి పప్పు వండిద్ది. చాలా బాగుంటుందండి. నాకు ఇది ఎక్కడిది అనుకుంటున్నారా? నేను చెట్లకు మట్టి తెచ్చి పోస్తున్నాను కదా, ఆ మట్టిలో ఆ కుండీలలో మొలిసిందండి. చిన్న చిన్న మొక్కలుగా మొలిసింది. సర్లే అని చెప్పి ఇది మా నాయనమ్మ పప్పులో పెట్టి ఉండే కూరే కదా అన్నాను. శుభ్రంగా ఉంచేసాను. ఇవాళ ఇంత కూర అయింది. ఇలా గిల్లాను. నేను కూడా పప్పులో పెట్టి వండాలని చెప్పి చూస్తున్నానండి. చాలా బాగుంటుందంట. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, సరిపడా చింతపండు, ముందు వీటన్నిటికి కావాల్సిన కందిపప్పు అన్నీ నీట్గా కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసి 3 విజిల్లు రానిచ్చేసి మెత్తగా మెదపకుండా అలా ఎనగనట్టుగా ఎనిపేసి ఎల్లిపాయ కొట్టేసి తాలింపు పెట్టామనుకో, వేడి వేడి అన్నం లేదన్న నంజుకొని తిన్నాం అనుకో, అబ్బా మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది. కానీ ఇది ఎందుకు మంచిదో ఈ కూర అయితే నాకు తెలియదు. పప్పు అయితే భలే టేస్ట్ ఉంటుంది. దీని పేరు బొడ్డు బయలాక్ అని చెప్పిద్ది మా నాయనమ్మ. దీని పేరు ఏంటో మీకు తెలిస్తే మీరే కామెంట్ పెట్టండి. నాకైతే తెలిసిన పేరు అదే. ఇది ఎందుకు మంచిదో కానీ ఆకైతే చాలా మంచిదంట. ఇది కూడా మీరే కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.